1972వ సంవత్సరం. 1972వ సంవత్సరంలో జై ఆంధ్ర మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 1969లో తెలంగాణ యాజిటేషన్కి ప్రతిరూపం ఇది అనుకోవచ్చు. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా అప్పట్లో మరి తెలంగాణ అంటే హైదరాబాద్ కదా, అక్కడ ముల్కీ నిబంధనలు ఏమి ఉండేవి. ముల్కీ నిబంధనలు అంటే స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి, నాన్ ముల్కీ అంటే ఎవరైతే అక్కడ స్థానికులు కాదో వాళ్ళకి ఉద్యోగాలు ఉండకూడదు అని చెప్పేసి ఒక నిబంధన ఉండేది. దాని గురించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు గారు ముల్కీ నిబంధనలకు అనుకూలంగానే తీర్పిచ్చింది. ఇక్కడ ఆంధ్ర ప్రజలు మా బతుకులు ఏం కావాలి, మేము హైదరాబాద్లో సెటిల్ అవ్వాలంటే మా పరిస్థితి ఏంటి, అసలు మాకు సపరేట్గా జై ఆంధ్ర కావాలి అని చెప్పేసి యాజిటేషన్ స్టార్ట్ చేశారు. అప్పటికి పివి నరసింహారావు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ కూడా రెండు కింద డివైడ్ అయిపోయింది. అప్పట్లో తెలంగాణ హీరో అంటే కాంతారావు, ఆంధ్ర హీరో అంటే కృష్ణ. ఒక ఆంధ్ర హీరో అంటే మరి అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, స్వామిబాబు, కృష్ణరాజు వీళ్ళు కూడా వస్తారా అంటే అక్కడే డివిజన్ జరిగింది.